రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ 30 టెక్ న్యూస్ ఎపిసోడ్ 564తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్ట్. రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ 30 టెక్ న్యూస్ ఎపిసోడ్ 564తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లో గొలపే ముందర మొన్న నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. MI 10i స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో మీరు పర్చేజ్ చేసినప్పుడు ఎలా వచ్చింది మీకు ప్రైజింగ్, అంటే కార్డు ప్లస్ కూపన్ ఆఫరా, లేదన్నట్లయితే కార్డ్ ఆఫర్ ఒకటైనా లేదా కూపన్ ఆఫర్ ఒకటైనా, లేదు అన్నట్లయితే రెండు కలిపి పర్చేస్ చేశారు, అసలు ఫోనే కొనలేదని అంటే అనూహ్యంగా అసలు ఫోనే కొనలేదని చెప్పి 77% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. ఇక నా విషయానికి వచ్చారన్నట్లయితే నేను 20,999కి ఏమో పర్చేజ్ చేశాను. అంటే జస్ట్ నాకు అది 1,100 రూపీస్ డిస్కౌంట్ అయితే ఒకటి వచ్చింది. సో ఇంకా అయితే ఏం రాలేదు, కార్డ్ ఆఫర్ మీద సర్వర్ బిజీ ఉందని చెప్పి నేను అయితే ఎర్రర్ మెసేజ్ రావడం అయితే జరిగింది. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఒకవేళ మీరు బ్లూటూత్లో ఒకవేళ TWS బడ్స్ని ఏదైనా యూజ్ చేయాలనుకుంటే మీరు ఎక్కువగా దేనికి ప్రయారిటీ ఇస్తారు? ఇట్లా హ్యాంగింగ్ అంటే యాంటీనా టైప్ ఉండేటువంటి స్ట్రిప్ ఉండేటువంటి వాటిని ఇష్టపడుతుంటారా, లేదా ఇనియర్ టైప్ డిటెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇష్టపడుతుంటారు? అంటే లైక్ బోస్ ఇట్లాంటి వాటి అన్నిట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మీ బడ్స్ 2C వచ్చింది చూసారా, సో ఆ మోడల్లో ఇష్టపడతారా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి అని దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చినప్పుడు మనకు OnePlus నుంచే స్టార్ట్ చేద్దాం. OnePlus ఈరోజు అనూహ్యంగా ఈరోజు ఎర్లీ అవర్స్లో వీళ్ళకి సంబంధించినటువంటి OnePlus హెల్త్ యాప్ని ప్లే స్టోర్లోకి అయితే తీసుకొని వచ్చారు. సో ఇక దీని యాప్ని మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే దీనికి సంబంధించినటువంటి స్లీప్ మానిటరింగ్, SpO2 లెవెల్ సెన్సార్స్, అలాగే ట్రాకింగ్ ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నిటినీ మనం ఇందులో అయితే చూడబోతున్నాం అనే విషయం అయితే అర్థమవుతుంది. ఎనీవే రేపు జనవరి 11వ తారీఖు అఫీషియల్గా దీన్ని లాంచ్ చేయబోతున్నారనే న్యూస్ అయితే ఉంది. కానీ నాట్ ఎట్ ఆల్ ఇప్పటిదాకా మనకి OnePlus అయితే కన్ఫర్మేషన్ ఏం ప్రొవైడ్ చేయలేదు. అఫ్కోర్స్ వీళ్ళైతే కమింగ్ సూన్ అనేటువంటి టీజింగ్ పేజెస్ అయితే మనం చూస్తున్నాం. మోస్ట్లీ లాంచ్ ఈవెంట్ ఏమి ఉండదు, సడన్గా మనకి వెబ్సైట్లో కనపడేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అలాంగ్ విత్ దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫేసెస్ కూడా మనకి ఇక్కడ దర్శనం అవడం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి స్మార్ట్ బ్యాండ్లో వీళ్ళు హైలైట్ చేస్తుంది. దీంట్లో మనకి SpO2 లెవెల్ సెన్సార్స్తో పాటుగా మనకి దీంట్లో 14 days బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో చూద్దాం దీన్ని యూస్ చేస్తే కానీ మనకు అర్థం కాదు. ఆల్మోస్ట్ డిజైన్ అయితే మనకి ఒప్పోకి సంబంధించినటువంటి స్మార్ట్ బ్యాండ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ నుంచి యాపిల్ అతి త్వరలో మన ముందుకి 14 inches అలాగే 16 inchesకి సంబంధించినటువంటి మ్యాక్బుక్ ప్రో సిరీస్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు మీరు చూసారంటే రీసెంట్గా వీళ్ళైతే మ్యాక్బుక్ ఎయిర్స్ని లాంచ్ చేశారు యాపిల్ M1 చిప్ సెట్ మీద. సో ఇది వచ్చేటప్పటికి M1X అనేటువంటి చిప్ సెట్ మీద, అంటే సక్సెసర్ ఆఫ్ M1 చిప్ అనే మనం అనుకోవచ్చు. M1 చిప్ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను, ఇది యాపిల్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్, లైక్ ఇంటెల్ AMD ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇది కూడా అలాగే. సో ఇక దీంట్లో మనకి టోటల్లీ హై ఎండ్ కాన్ఫిగరేషన్స్ మన ముందుకు ప్రొవైడ్ చేయడంతో పాటు బేస్ వేరియంట్ 32GB LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్స్ని మన ముందు తీసుకొని రాబోతున్నారంట. వైఫై అలియన్ 6తో పాటు ఇందులో లిక్విడ్ రెటినా XDR డిస్ప్లేని కూడా తీసుకొని రావటం మరొక విశేషం. అఫ్కోర్స్ ఇందులో మనకి ఫేస్ ID USB 4.0తో పాటు మనకి ఇది హై ఎండ్ టోటల్ SSDలో కూడా హై ఎండ్ మాడ్యూల్స్ని మన ముందుకు వాడేటువంటి అవకాశం ఉందంట. సో ఇది వచ్చేటప్పటికే ఈ సమ్మర్లోనే, అంటే US సమ్మర్లో, అంటే మన ఇండియాలో అరౌండ్ మార్చ్ లేదా ఏప్రిల్ కల్లా అఫీషియల్గా మన ఇండియాలో కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్స్ అందరికీ కూడా మల్టీ లాగిన్ యూజర్ యాక్టివిటీస్ని అయితే అతి త్వరలో ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం బీటాలో ఉన్నది, అతి త్వరలో దీన్ని స్టేబుల్ వర్షన్ కింద, అఫ్కోర్స్ దీన్ని పబ్లిక్ బీటా కింద కూడా చేసేయడం అయితే జరుగుతుంది. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే 2.21.1.1 అనేటువంటి వర్షన్ ఏదో వస్తుంది. సో ఇది పబ్లిక్ బీటా కింద వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని పర్సనల్గా అయితే టెస్టింగ్ చేయొచ్చు. అంటే ఒకే నెంబర్ మీద మల్టిపుల్ డివైజెస్లో మనం లాగిన్ అవుతూ చాట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డివైస్లో మీరు లాగిన్ అయ్యారు, మరొక డివైస్లో లాగిన్ చేసిన వెంటనే ఇందులో లాగౌట్ అవుతారు. సో ఇప్పుడు ఏంటంటే అట్ ఏ టైం మీరు ప్యారల్గా రెండు డివైజెస్లో అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి OnePlus నుంచి OnePlus స్మార్ట్ వాచ్ అతి త్వరలో రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇకపోతే అనూహ్యంగా దీంతో పాటుగా, అంటే ఈరోజు OnePlus హెల్త్ ప్లస్ యాప్ వచ్చింది కదా, దీంతో పాటుగా OnePlusకి సంబంధించినటువంటి వాచ్ ఫేసెస్ కూడా మన ముందుకు రావడం అయితే జరిగింది. ఇది లీక్ అయిన వెంటనే మరొక టిప్ స్టార్ ఎవరైతున్నారో దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ని అయితే టీజ్ చేయడం జరిగింది. ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా చూసారు అన్నట్లయితే సేమ్ మనకి ఒప్పో వాచ్ ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా డిజిటల్ క్రౌన్ లేకుండా రెండు సెలెక్ట్ బటన్స్తో అయితే మన ముందుకు రాబోతుంది. సో ఎనీవే చూద్దాం ఇక దీంట్లో వీళ్ళే మ్యాజిక్ చేయబోతారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S21 సిరీస్ చూసారా, ఇది వచ్చేటప్పటికి రేపు జనవరి 14వ తారీఖు మన ముందుకు రాబోతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి లాంచ్ పేజ్కి సంబంధించినటువంటి సన్నాహాలు అన్నీ చేస్తూ ఉండగా దీంట్లో ఉన్నటువంటి అన్ని కలర్స్ మనకి లీక్ అవడం అనేది జరిగింది. సో దీంట్లో ఓవరాల్గా వీళ్ళు 11 కలర్స్ని మన ముందు తీసుకొని రాబోతున్నారంట. ప్రతి ఒక్క కలర్ ముందు
ప్యాంథమ్ అనేటువంటి పేరుని అయితే వీళ్ళు యాడ్ చేయబోతున్నారంట. దీంట్లో బ్లాక్, బ్రౌన్, గోల్డ్, గ్రే, నావీ పింక్, రెడ్, సిల్వర్, టైటానియం సిల్వర్, వైలెట్ అండ్ మనకి వీళ్ళు ఇక్కడ వైట్ కలర్స్ని కూడా మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. సో అట్ ఏ టైం లాంచ్ రోజే వీళ్ళు అన్ని కలర్స్ మన ముందుకు తీసుకొని రాకుండా కొన్ని అంటే పక్కకు పెట్టేసేసి మళ్ళీ కొన్ని రోజులు ఆగిన తర్వాత వీళ్ళు ఆ కలర్స్ని రివీల్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఎనీవే ఈ జనవరి 14వ తారీఖు అయితే టోటల్లీ ఈవెంట్ కలర్ఫుల్గా ఉండబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఈ లాంచ్ పేమెంట్ అంటే ల్యాండింగ్ పేజెస్ ఉంటాయి చూసారా, సుమారుగా 900 పేజెస్ దాకా వీళ్ళు క్రియేట్ చేయడం జరిగిందంట. సో ఈసారి అయితే బిగ్ బూమ్ ఉండేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ 3 సిరీస్లో మన ముందు తీసుకొస్తున్నారు. S21, S21 అల్ట్రా, S21 అల్ట్రా ప్లస్ ఏదో తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్ నుంచే శాంసంగ్ ఎగ్జినోస్ 2100 ప్రాసెసర్ ఉంది చూసారా, ఈ ప్రాసెసర్ని అతి త్వరలో వీళ్ళైతే రివీల్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన లాంచ్ డేట్ని అఫీషియల్గా శాంసంగ్ మొన్ననే కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి మనకి రేపు జాన్ 12వ తారీఖు అఫీషియల్గా లాంచ్ కాబోతుంది. ఇకపోతే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నటువంటి S21 సిరీస్ ఏవైతే ఉన్నాయో ఇది ఎగ్జినోస్ ప్రాసెసర్తో వస్తుందా, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుందా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. రీసెంట్గా మీరు చూసారంటే శాంసంగ్ కంపెనీ మన ఇండియాలో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్తో కూడా చాలా మొబైల్ ఫోన్స్ లాంచ్ అయితే చేస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి బిగ్ స్కోర్స్ కూడా మనకు ప్రీవియస్లీ లీక్ అయినాయి. దీనికి కోర్స్ ఇట్లాంటివన్నీ ఏమైతే లీక్ కాలేదు కానీ ఓన్లీ స్కోర్స్ అయితే వచ్చినాయి. సో ఇది వచ్చేటప్పటికి మనకి సింగిల్ కోర్లో అంటే ఎగ్జినోస్ 2100 1089, అలాగే మల్టీ కోర్లో వచ్చేటప్పటికి 3963, వేరే స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఏదైతే ఉందో మనకి 1135, అలాగే మల్టీ కోర్లో వచ్చేటప్పటికి 3818గా స్కోర్ చేసిండడం జరిగింది. సో మేబీ ఇది కూడా మనకి 5G మేబీ కాదు, ఇది ఖచ్చితంగా 5G మొబైల్ ఫోన్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఎగ్జినోస్తో వస్తుందా, స్నాప్డ్రాగన్తో వస్తుందా అనేది మాత్రం వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. షామీ నుంచి షామీ సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. దీనికి సంబంధించి Note 10 సిరీస్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది. ఎస్, మీరు వింటుంది నిజమే. Note 10 Pro మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి మోడల్ నెంబర్ ఒకటి ఈరోజు అఫీషియల్గా మనకి BIS సర్టిఫికేషన్స్లో కనపడ్డది. దీని మోడల్ నెంబర్ వచ్చేటప్పటికే M2101. సో ఈ మోడల్ నెంబర్తో రీసెంట్గా వీళ్ళైతే BIS సర్టిఫికేషన్స్లో కనపడ్డారు. ఈ సీక్వెల్ ఏంటి అనేది వెరిఫై చేస్తే ఇది రెడ్మీ Note 10 సిరీస్ అని అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూసారంటే ఇది సేమ్ క్వైట్ సిమిలర్గా మీకు MI 10i డిజైన్తోనే మన ముందుకు రావడం జరుగుతుంది. మోస్ట్లీ ఇవే స్పెసిఫికేషన్స్తో ఇది కూడా మనకి 5G మొబైల్ ఫోన్ కిందనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో హోప్ ఫర్ ద వెరీ బెస్ట్. మేబీ సూన్ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్లో రెడ్మీ 10 సిరీస్ కూడా మనం చూసే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ 7 సిరీస్ యొక్క అన్అఫీషియల్ లాంచ్ డేట్ అయితే మన ముందుకు వచ్చేసింది. ఇది రేపు జనవరి 21వ తారీఖు మన ముందుకి అఫీషియల్గా అనౌన్స్ చేసి జాన్ 26 అంటే రిపబ్లిక్ డే కల్లా మన ముందుకు సేల్లోకి అయితే తీసుకొని రాబోతున్నారంట. అఫ్కోర్స్ మనకు ఒప్పో రెనో కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. వీళ్ళు రెనో 5 సిరీస్ ఏవైతే రేపు జాన్ 18వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఇండియాలో మొట్టమొదటిసారిగా డైమెన్సిటీ ప్రాసెసర్తో లాంచ్ చేయబోతుంది. మేమే అని కన్ఫర్మేషన్ కూడా వచ్చింది కాబట్టి వీళ్ళ పేరెంట్ కంపెనీ లాంచ్ చేసిన తర్వాత వీళ్ళు మనకి డైమెన్సిటీ ప్రాసెసర్స్ అయితే తీసుకొని రాబోతున్నారు విషయం అయితే తెలుస్తుంది. సో ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే ప్రాపర్ న్యూస్ మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు వైఫై కంపెనీ దగ్గర నుంచి వైఫై అలియన్స్ మీ అందరికీ తెలిసింది. ఇవాళ మనం వైఫై వాడుతున్నామంటే వాళ్ళే ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అయిపోయింది వైఫై టెక్నాలజీ మన దగ్గరకు వచ్చి. ఈసారి వైఫై అలియన్స్ 6లో కూడా ఒక హై అండ్ అప్గ్రేడెడ్ టెక్నాలజీ, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో వర్క్ అయ్యేటువంటి వైఫై అలియన్స్ 6Eని అతి త్వరలో మన ముందుకైతే ప్రవేశపెట్టబోతున్నారు. ఆల్రెడీ దీంతో వర్క్ అయ్యేటువంటి కొన్ని డివైజెస్ కూడా లాంచ్ అయినాయి. సో ప్రాక్టికల్గా వీళ్ళు ఇంకా ఫుల్ ప్లెజర్గా లాంచ్ చేశారంటే మేబీ అన్ని డివైజెస్లో మనం ఇదైతే చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసారంటే దీని యొక్క వైఫై రేంజ్ పెరగడంతో పాటు డేటా ట్రాన్స్ఫరింగ్ స్పీడ్ కూడా పెరుగుతుంది. ఇది ప్యూర్లీ 1200 మెగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ మీద వర్క్ చేయడంతో పాటు డెడికేటెడ్గా 6 GHz బ్యాండ్ మీద అయితే వర్క్ చేయబోతుందంట. ఇక అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి మరిన్ని గ్యాడ్జెట్స్ మనం మార్కెట్లో చూసే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యామ్కెట్ నుంచి యామ్కెట్ ఈరోజు మన ముందుకి ఒక బడ్జెట్ గేమింగ్ కన్సోల్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. దీని పేరు వచ్చేటప్పటికే యామ్కెట్ ఈవో ఫాక్స్ గేమింగ్ బాక్స్ అని చెప్పి వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇది 9,999 రూపాయలకు లాంచ్ చేశారు. బట్ ఇప్పుడు ఆఫర్లో ఒక 1000 రూపీస్ డిస్కౌంట్ అంటే 8,999 రూపాయలకే మీకు ఇది దొరికేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో మీరు చూసారంటే AMLogic సంబంధించినటువంటి S905 ప్రాసెసర్ మనకు రావడంతో పాటు మాలీ G31 GPU రావడం మరొక విశేషం. అఫ్కోర్స్ ఇందులో వచ్చేటప్పటికి మనకి LPDDR3 టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM 4GB అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో ఇది రావడం మరొక విశేషం. ఇక దీంట్లో మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 128GB దాకా మనం మెమరీ ఎక్స్పాన్షన్ చేసుకోవడంతో పాటు డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా ఇది సపోర్ట్ చేస్తుందంట. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది Android 9 ఆపరేటింగ్ సిస్టమ్తో రాబోతుంది. ఇది ఓవరాల్గా ఇప్పుడు మనం వాడుతున్నటువంటి గేమ్స్, హై ఎండ్ గేమ్స్ ఉంటుంది సార్, లైక్ Asphalt 9 కావచ్చు, గేమ్ బడ్డీ కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో
ఒక 20 గేమ్స్ సపోర్ట్ చేయడంతో పాటు రెట్రో గేమ్స్ ఏవైతే అంటే ఒకప్పుడు మ్యారియో ఇట్లాంటి కాంట్రాస్ట్ ఉంటుంది చూసారా, ఇవన్నీ కూడా మనం సుమారుగా ఇందులో 100+ గేమ్స్ అయితే చూసుకోవచ్చు. అంటే ఎవరైతే బడ్జెట్లో చూస్తుంటారో వాళ్ళందరికీ ఇది బాగుంటుంది. ఇది ఫ్లిప్కార్ట్ ద్వారా అతి త్వరలో అయితే సేల్లోకి రానుంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ చెప్పటికి మనకి పబ్జీ దగ్గర నుంచి రోజు ఆల్మోస్ట్ ఏదో ఒక న్యూస్ అయితే మనం వింటూనే ఉన్నాం. ఇక పబ్జీ యొక్క ఆలస్యం ఏదైతే ఉందో మరింత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. సో నిన్నైతే దీనికి సంబంధించినటువంటి ఒక టీజర్ లాంచ్ డేట్ని కూడా కన్ఫర్మ్ చేశారు. రేపు 15వ తారీఖు అనుకుంటా వీళ్ళైతే లాంచ్ అయిపోతున్నారు. మళ్ళీ ఈరోజు ఆర్టీఐ యాక్ట్ ప్రకారం మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను పబ్జీకి అండ్ అట్ ది సేమ్ టైం క్రాఫ్టాన్కి రెండింటికి కూడా మెయిల్ పెట్టడం అయితే జరిగింది. సో అంటే ఓపెన్ లెటర్ రాయడం అయితే జరిగింది. సో దీంట్లో కూడా మరొకసారి కన్ఫర్మ్ అయింది. ప్రీవియస్లీ ఈ లెటర్ ఇంతకుముందు వేరే ఒకళ్ళు కూడా రాశారు, అక్కడ కూడా కన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా కన్ఫర్మ్ అయింది. సో యాజ్ ఆఫ్ నో క్రాఫ్టాన్కి కానీ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఐటీ డిపార్ట్మెంట్కి కానీ ఎవరికి ఏ విధమైనటువంటి మాటలు దీని గురించి లేవంటే, అంటే దీని టాపికే డిస్కస్ చేయలేదు. సో ఇంకా లాంచ్ అనేది డిలే అయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూద్దాం మరి దీన్ని ఎప్పుడైతే లాంచ్ చేస్తారో ఏంటని. ఆల్మోస్ట్ సెప్టెంబర్లో అనుకుంటే దీన్ని బ్యాన్ చేయడం అయితే జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నో ప్రధాన ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్.